కృష్ణలీల. కృష్ణ పరమాత్ముడి కృతజ్ఞత. దేవకీపుత్రుడు ఓ రోజు ద్వారకలోని తన నందనవనంలో ఆత్మీయులతో కలిసి విహరిస్తున్నాడు. అర్ధాంగి రుక్మిణి ఓవైపు, అనుంగు సోదరి ద్రౌపది మరోవైపు. వెంట పరిచారికలతో ఆహ్లాదకరంగా కబుర్లాడుతూ గులాబీ తోట దిశగా నడుస్తున్నాడు. సోదరికి అర్ధాంగికి బహుకరించేందుకు అందంగా అరవిరిసిన గులాబీలను స్వయంగా కోయటానికి సిద్ధమయ్యాడు వాసుదేవుడు. హడావిడిగా కొమ్మపై చెయ్యి పెట్టిన కృష్ణుడి వేళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నాయి. చేతికి రక్తం కారుతుంది. రుక్మిణీదేవి పరిచారికలు కట్టుకట్టేందుకు వస్త్రం కోసం భవనం దిశగా పరుగులు పెట్టారు. పక్కనే ఉన్న సోదరి ద్రౌపది మాత్రం తన పట్టుచీర కొంగును చింపి సోదరుడి చేతికి కట్టుకట్టింది. ఆ ఆలోచన తమకు రానందుకు రుక్మిణీదేవి పరిచారికలు కొంచెం సిగ్గుపడ్డారు. చెల్లెలి స్పందనకు కృష్ణుడు కదిలిపోయాడు. ఆ సంఘటనను మనసులో ముద్రించుకున్నాడు. అలా కాలం గడిచిపోయింది. కౌరవ సభలో పాండవులకు పరాభవం ఎదురైంది. దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్న సందర్భం అది. ఆర్తజన రక్షకుడికి అన్నా అన్న సోదరి పిలుపు వినిపించింది. తక్షణం ఆమె తన గాయానికి కట్టిన పట్టు పీలిక గుర్తొచ్చింది. ఆ అనురాగానికి ప్రతిఫలంగా అనంతమైన వస్త్రాన్ని ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. తన కృతజ్ఞతను చాటుకున్నాడు. గోరంత మేలు చేసినా కొండంత కృతజ్ఞతలు చెల్లించుకోవడం భగవంతుని లక్షణం అని నిరూపించినాడు.